వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ పొలిటికల్ ఫైరింగ్. సినిమా ఇండస్ట్రీపై ఒక్కసారిగా రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో విడిచిపోవడం ఇప్పుడు అటు సినీ ఇండస్ట్రీ ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది ఎవరికి లాభం అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి లేకుంటే సర్కార్కి లాభమా, ప్రజల్లో మంచి మైలేజ్ వస్తుందా, లేదంటే ఇండస్ట్రీని టార్గెట్ చేయడం ద్వారా ప్రభుత్వం టార్గెట్ చేసిన నేపథ్యంలో ఇండస్ట్రీ ఇబ్బందులు పడబోతుందా? ఎందుకంటే బెనిఫిట్ షోలతో చాలా వరకు ఇండస్ట్రీకి చాలా రకాల షోలు, టికెట్ల రేట్ల పెంపుతో చాలా ఆదాయం వస్తుంటుంది. అయితే పుష్ప ఎఫెక్ట్తో పుష్ప సంధ్యా థియేటర్లో జరిగిన వ్యవహారం కానీ, ఆ తర్వాత అల్లు అర్జున్ రియాక్షన్ కానీ గతంలో అయింది. రైట్, ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. ఇటు పొలిటికల్ ఫైరింగ్, రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో ఫైర్ కావడం సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ హయాం నుంచి దాదాపుగా అంతకుముందు కూడా, ఎన్టీఆర్ కంటే ముందు కూడా ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీ రెండు కలిసి ఉండేవి. ఒకరితో ఒకరికి అవినాభావ సంబంధాలు ఉండేవి, ఒకరిపై ఒకరు డిపెండ్ అవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత అంటే గత ప్రభుత్వం కూడా కేసీఆర్ తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరిగినా కూడా రెండు రాష్ట్రాల ప్రాంతాల మధ్య చాలా గ్యాప్ వచ్చి తెలంగాణ సాధించినా కూడా సినిమా ఇండస్ట్రీ ఎక్కువగా ఆంధ్ర ఆధిపత్యం ఉన్నా కూడా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎక్కడ సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెద్దగా ఎక్కడ రాలేదు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వంతో గ్యాప్ వచ్చినా తెలంగాణలో మాత్రం ఎలాంటి గ్యాప్ లేదు. అటు ఇప్పుడు చంద్రబాబుతో కూడా సినిమా ఇండస్ట్రీ చాలా సన్నిహితంగా మొదటి నుంచి ఉంటూ వచ్చింది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి సర్కార్తో సినిమా ఇండస్ట్రీకి మొదటి నుంచి కొంత గ్యాప్ ఉంది అనేది అయితే వాస్తవం. ఎందుకంటే ఇండస్ట్రీ మారాక కూడా నన్ను ఎవరు వచ్చి కలవలేదంటూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో కామెంట్ చేశారు. సినిమా ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు ప్రభుత్వాన్ని అనే రకంగా ఆయన మాటలు అప్పట్లో వచ్చాయి. అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతూ వచ్చినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న పుష్ప వ్యవహారంపై రేవంత్ రెడ్డి అంత సీరియస్గా రియాక్ట్ అవుతారు అసెంబ్లీలో 20-25 నిమిషాల పాటు. కేవలం ఒక పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట, అక్కడ ఒక ప్రాణం పోవడం ఖచ్చితంగా ఇది బాధాకరమైన అంశం. దీనికి సంబంధించి అసెంబ్లీలో సీఎం రియాక్ట్ కావడం కూడా తప్పలేదు. అయితే ఆ సందర్భంగా సీఎం నేరుగా సినీ ఇండస్ట్రీపై, అల్లు అర్జున్పై అంతకుముందు ఆజ్ తక్ ఇండియా టీవీ షోలో కూడా మాట్లాడాడు ఆయన. అక్కడ కూడా మాట్లాడారు, సినిమా ఇండస్ట్రీ అంటే ఏం దిగొచ్చారా, వాళ్ళు బార్డర్లో సైనికుల, వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ ఏమన్నా ఇవ్వాలా అంటూ నేషనల్ మీడియాతో మాట్లాడారు. నిన్న కూడా సినిమా ఇండస్ట్రీకి మానవత్వం లేదనే రకంగా సీఎం నేరుగా అటాక్ చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ రియాక్ట్ కావడం, ఆయన సీఎం మాట్లాడిందంతా తప్పు అనే రకంగా రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండానే తన క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారు, హ్యూమిలేట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మిస్ఇన్ఫర్మేషన్ అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్ని మిస్ఇన్ఫర్మేషన్ అంటూ అల్లు అర్జున్ ఖండించడం ఇప్పుడు ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. సినిమా ఇండస్ట్రీ రెండు రకాలుగా, కొంతమంది అల్లు అర్జున్కు మద్దతుగా మాట్లాడుతున్నారు, కొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తప్పు లేదంటున్నారు. ఇటు రాజకీయ పక్షాల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అంతా రేవంత్ రెడ్డిది కరెక్ట్ అని చెప్తుంది. అటు బీఆర్ఎస్ మిగిలిన బీజేపీ కూడా గతంలోనే తప్పు పట్టింది, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదండి. మాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి ఈరోజే ఉదయం 10 టీవీతో కూడా మాట్లాడారు. ఆయన ఇంకా సీరియస్ కామెంట్లు చేశారు. ఇక నుండి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, ఎక్స్ట్రా రేట్లు ఉండవు, హై బడ్జెట్ అయినా లో బడ్జెట్ పెట్టుకున్నా మాకు సంబంధమే లేదు. ఏదైనా చారిత్రాత్మక చిత్రం స్వతంత్ర పోరాటానికి సంబంధించిందో, తెలంగాణ అంశానికి సంబంధించిందో అలాంటి చిత్రాలకు మాత్రమే ప్రభుత్వం సహకారం ఉంటుంది, వాళ్ళకు కొంత వెసులుబాటు ఇస్తుంది. హై బడ్జెట్తో ఎవరు సినిమా తీయమన్నారు మిమ్మల్ని, ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని ఎవరు సినిమా తీయమన్నారంటూ నేరుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. సీఎం అసెంబ్లీలో మాట్లాడింది అబద్ధమని అల్లు అర్జున్ చెప్తున్నారా అంటూ కూడా ఆయన నేరుగా అల్లు అర్జున్ను టార్గెట్ చేసి కోమటిరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అసలు ఏది నిజం, అల్లు అర్జున్ మాట్లాడింది నిజమా, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది నిజమా? ఎందుకంటే ఒకదానికి టోటల్ కాంట్రడిక్షన్ ఉంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్లు అర్జున్ ఏం చెప్పాలనుకుంటున్నారు, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది అబద్ధం అని చెప్తున్నారా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా 10 టీవీతో మాట్లాడుతూ ప్రశ్నించారు. కొద్దిసేపట్లో మనం అది కూడా చూద్దాం, కోమటిరెడ్డి ఏమన్నారో కూడా విందాం. అయితే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారనే రకంగా
అల్లు అర్జున్ ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది, ఇద్దరు మాట్లాడిన దాంట్లో ఏది నిజం ఉంది, టోటల్ కాంట్రడిక్షన్ ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ అయినట్లు మనకు సమాచారం అందుతుంది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత ఆయన కొంతమంది పోలీస్ అధికారులతో మాట్లాడినట్లు కూడా మనకు తెలుస్తుంది. అల్లు అర్జున్ మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా వాస్తవం లేదు, అందులో అన్ని అబద్ధాలే ఉన్నాయి, అవి తేల్చాలి మీరు అంటూ కూడా పోలీసులకు ఆదేశించినట్లు మనకు సమాచారం అందుతుంది. ఈరోజు నగర పోలీస్ కమిషనర్ కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఆయన ఇయర్ ఎండింగ్ మామూలుగా ఇయర్ ఎండింగ్లో ప్రతి కమిషనరేట్లో జరిగిన కార్యక్రమాలపై ప్రెస్ మీట్లు పెడుతుంటారు. అందులో భాగంగా ఈరోజు అల్లు అర్జున్ అంశాన్ని కూడా ఆయన మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మన చేతిలో 2 పేపర్లు ఉన్నాయి. ఇందులో ఒకటి సంధ్యా థియేటర్ వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లికి సంబంధించి 4వ తేదీ అల్లు అర్జున్ రాబోతున్నారు. దీనికి సంబంధించి 9:30 అల్లు అర్జున్ వస్తారు. అది 150 వరకు 550 అట్లా కంటిన్యూ షోలు ఉన్నాయని కూడా చెప్తూ దాని పర్మిషన్ కోరుతూ ఒక లెటర్ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏసీపీ చిక్కడపల్లికి పెట్టుకున్న లెటర్ మన చేతిలో ఉంది. ఇది ఎన్నడు పెట్టారు? 2వ తేదీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పింది ఇదే. 2వ తేదీ సంధ్యా థియేటర్ యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది చిక్కడపల్లి పోలీసులకు, అది రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే 3వ తేదీ అంటే నెక్స్ట్ డే, ఇప్పుడు మన దగ్గర ఆ కాపీ కూడా ఉంది, ఇది సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించి పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన లేఖ కూడా మన చేతిలో ఉంది. అంటే అనుమతి నిరాకరించారని రేవంత్ రెడ్డి చెప్పింది వాస్తవం అని ఈ లేఖల ద్వారా అర్థమవుతుంది. మరి సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్కి ఈ విషయాన్ని కన్వే చేయడంలో తప్పు చేసిందా, అల్లు అర్జున్కి ఈ విషయం చెప్పలేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దీనికి సంబంధించి సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏం చెప్పబోతుంది, పోలీసులు ఏం చెప్తారు, ఇంకా ఇలాంటి అంశాలు చాలా రావాల్సినాయి. అయితే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంటి, అల్లు అర్జున్ చెప్పింది ఏంటి, టోటల్ కాంట్రడిక్షన్గా ఉన్న ఒక 4 అంశాలు మన దగ్గర ఉన్నాయి. ఆ 4 అంశాలని 1 by 1 పరిశీలిద్దాం. ముందు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నారు, అల్లు అర్జున్ దానికి ఏ రకంగా రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం 1 by 1. 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేస్తున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీకు పర్మిషన్ లేదంటే మేము రెండట్లు వెళ్ళిపోతాం. రైట్, చూసాం. ఇప్పుడు నేను చెప్పింది అదే. 2వ తేదీ రోజు సంధ్యా థియేటర్ యాజమాన్యం పెట్టిన లెటర్ వాస్తవం. ఇది దరఖాస్తు చేసుకున్నారు, అల్లు అర్జున్ వస్తున్నారు, రావాలి, అక్కడ సెక్యూరిటీ కావాలని. దానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. క్లియర్గా ఇందులో ఉంది, సంధ్యా 90mm మేనేజ్మెంట్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ టు ఇన్ఫార్మ్ ద హీరో, హీరోయిన్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ టు నాట్ కమ్ ఆన్ 4/12/2024 స్పెషల్ షో ఎట్ ద థియేటర్. సంధ్యా థియేటర్ అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది. అక్కడ 2 థియేటర్లు 35mm 70mm 2 ఉన్నాయి. అక్కడ ఒకటే ఎగ్జిట్ గేట్ ఉంది. అక్కడికి మొత్తం జనం సెలబ్రిటీస్ వస్తే, జనం క్రౌడ్ వస్తే వాళ్ళని కంట్రోల్ చేయలేము, కాబట్టి దయచేసి రావద్దు అంటూ 3వ తేదీ ఇచ్చిన లెటర్. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పిన పాయింట్ ఇదే. ఖచ్చితంగా రిజెక్ట్ చేశారు పోలీసులు, రిజెక్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. మరి అల్లు అర్జున్ అలా అది రిజెక్ట్ చేయడం తప్పు అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే సంధ్యా థియేటర్కే ఇది రాసింది కూడా సంధ్యా థియేటర్, సంధ్యా 70mmకే పోలీసులు సమాచారం ఇచ్చారు. మరి థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్కి చెప్పలేదా, చెప్పకుండానే తీసుకొని వచ్చిందా, దానివల్లే అల్లు అర్జున్కి అనుమతి లేదు అనే విషయం తెలియదా? ఇప్పుడు ఇది ఒక ప్రశ్నగా మారింది. ఇక 2వ క్వశ్చన్కి వెళ్దాం. 2వది సీఎం గారు ఏమన్నారు, అల్లు అర్జున్ ఏమన్నారు చూద్దాం. వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా? షాక్ ఇమీడియట్ నేను బాస్కి ఫోన్ చేశాను, మా బన్నీవాస్కి ఫోన్ చేసి బాస్ ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కలు నేను వస్తానంటే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి చెక్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగాలి, ఒక్క నిమిషం ఆగండి సార్ వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు గందరగోళం అయిపోతుంది, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, యూనో చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే అని వెయిట్ చేస్తాను. వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు, సార్ ఏమనుకోవద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను, నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్, దే ఫైల్ ద కేసు అన్న, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. చూసాం కదా, ఇది అంటే పరామర్శకు ఒక్క సినీ ప్రముఖుడు కూడా వెళ్ళలేదంటూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదే అల్లు అర్జున్కు కాలు పోయిందా, చెయ్యి పోయిందా, కళ్ళు పోయాయా, ఎందుకు ఆయన చుట్టూ అంతమంది పరామర్శకు వెళ్ళారంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా అక్కడ ఒక ప్రాణం పోయినప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆవేదనలో అర్థం ఉంది. అయితే తాను ఎందుకు పరామర్శకు వెళ్ళలేదో కూడా అల్లు అర్జున్ అంటే రేవంత్ రెడ్డి అన్నదానికి కౌంటర్గానే మనం దాన్ని ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఇబ్బంది అవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావచ్చు, లేదంటే అక్కడికి పోలీసులు అనుమతించట్లేదు. వాళ్ళు కేసు పెట్టారు, ఎవరైతే మహిళ చనిపోయిందో రేవతి భర్త కేసు పెట్టారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో అక్కడ ఉన్న జరిగిన దానిపై ఖచ్చితంగా పోలీస్ కేసు నమోదు కావాల్సిందే, కాబట్టి ఆయన కేసు పెట్టారు. ఆ తర్వాత అఫ్కోర్స్ ఆ రేవతి భర్తే ఆ కేసును కూడా తాను విత్డ్రా చేసుకుంటా అని చెప్పారు. అల్లు అర్జున్కి ఈ కేసుతో సంబంధం లేదని ఆయన కూడా రేవతి భర్త ప్రకటించారు. అల్లు అర్జున్పై తాను కేసు పెట్టలేదు, అల్లు అర్జున్కు దీనికి ఎలాంటి సంబంధం లేదని రేవతి భర్తే చెప్పారు. అందువల్లే తాను అక్కడికి వెళ్ళలేకపోయాను. బన్నీవాసు అల్లు అర్జున్కి అత్యంత సన్నిహితుడు, గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్కి చాలా దగ్గర వ్యక్తి, గీతా ఆర్ట్స్ 2 ఆయన్ని నిర్మాతగా చాలా చిత్రాలు కూడా రూపొందించారు. బన్నీవాసు అంటే అల్లు అర్జున్కి అత్యంత ఆప్తుడు. బన్నీవాసును అక్కడికి పంపించాను, అక్కడ ఉన్న వాతావరణాన్ని తెలుసుకోమన్నాను, మా లీగల్ టీం నన్ను వద్దంది కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోయాను తప్పితే అక్కడికి వెళ్ళకూడదని కాదు, మానవత్వం లేక తాను అలాంటి పని చేయలేదు అని అల్లు అర్జున్ సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ వెళ్ళలేదు అని చేసిన విమర్శలకు అల్లు అర్జున్ అంతే స్ట్రాంగ్గా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారనే మనం చెప్పాలి. అక్కడ వెళ్ళడానికి వచ్చిన ఇబ్బందులను ఆయన బాధ పెట్టారు. అదే సమయంలో 25 లక్షలు వాళ్ళకు ఆ కుటుంబానికి కూడా అల్లు అర్జున్ ప్రకటించారు, అప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది మిగిలిన పక్షాల నుంచి, అంటే విపక్షాల నుంచి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సినిమా ఇండస్ట్రీ కానీ. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరూ అక్కడికి వెళ్ళలేదని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి ప్రభుత్వం తరఫున ఎవరైనా అక్కడికి వెళ్ళారా? ఎవరూ వెళ్ళలేదు. కేవలం మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, మరొక కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి, వాళ్ళిద్దరు మినహా అక్కడికి ప్రభుత్వం తరఫున ఎవరు వెళ్ళలేదు. మహిళా కమిషన్ అనేది ఒక స్వచ్ఛంద అటానమస్ బాడీ, అది రాజ్యాంగపరమైన సంస్థ. ఆమె స్పెషల్ ఇంట్రెస్ట్, మహిళ అక్కడ చనిపోయింది కాబట్టి ఆమె వెళ్ళింది. అక్కడ ఆదేశాలు జారీ చేశారు నేరెళ్ల శారద, పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ విషయాన్ని కూలంకుషంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, అక్కడ ఎవరు తప్పున్న చర్యలు తీసుకోవాలని. ఆమె రాజ్యాంగపరమైన ఒక బాడీ కాబట్టి నేరెళ్ల శారద మహిళా కమిషన్ చైర్మన్ అక్కడికి వెళ్ళి ఆదేశాలు ఇచ్చొచ్చారు. అంతేగాని ప్రభుత్వ పరంగా ఎవరు వెళ్ళలేదు. నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత మాత్రమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడికి వెళ్ళారు. ఆయన కూడా ప్రతీక్ తన కుమారుడి ట్రస్ట్ పేరు మీద 25 లక్షల చెక్ అక్కడ వాళ్ళకి అందజేశారు. అది కూడా ప్రభుత్వ పరంగా ఎందుకు ఇవ్వలేదనే విమర్శ కూడా వస్తుంది. నిజంగా ఒక మహిళ చనిపోయి మరొక బాలుడు చావు బతుకుల్లో, ఆమె కుమారుడు రేవతి కుమారుడు చావు బతుకుల్లో ఉంటే వాళ్ళ వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తున్నప్పటికీ వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఎంతో కొంత ప్రకటిస్తే బాగుండేదనే విమర్శలు కూడా అటు సినీ ఇండస్ట్రీ నుంచి ఇటు మిగిలిన పక్షాలు బీఆర్ఎస్ బీజేపీ నుంచి వస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది మనం చూడాలి. ఇక 3వ పాయింట్ చూద్దాం. డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, కదలాల్సిందే అని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది. అధ్యక్ష, అసలు ఇక్కడ ఫాల్స్ ఎలిగేషన్ రోడ్ షో ఏంటది, ప్రొసెషన్, అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు, కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. కదా రోడ్ షోకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చనిపోయింది, ఒక మహిళ చనిపోయిందని పోలీసులు వెళ్ళి చెప్పారు అల్లు అర్జున్కి. చెప్తే అప్పుడు ఆయన థియేటర్లో నుంచి బయటకు వచ్చారు, వచ్చి అక్కడ కూడా చేతులు ఊపుతూ రోడ్ షో చేస్తూ వెళ్ళారనేది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. దానికి కౌంటర్గా అసలు అక్కడ రోడ్ షోనే చేయలేదు,
పోలీసులే చెప్పారు క్రౌడ్ ఎక్కువగా ఉంది, వాళ్ళు క్లియర్ కావాలంటే మీరు కొంచెం బయటకు వచ్చి వాళ్ళకి అభివాదం చేయాలి, చేస్తే వాళ్ళు కొంచెం దారిస్తారు, మీరు వెహికల్ వెళ్ళిపోవడానికి ఉంటుందని పోలీసులు చెప్పిందే తాను చేశాను, రోడ్ షో చేశాను అనేది ఫాల్స్ అలిగేషన్ అంటూ కొట్టి పడేసిన పరిస్థితి అల్లు అర్జున్. అంటే రేవంత్ రెడ్డి చెప్పిన దానికి అసెంబ్లీలో అల్లు అర్జున్ బయట ప్రెస్ మీట్లో చెప్పిన దానికి టోటల్ కాంట్రడిక్షన్ ఉంది. ఇందులో ఏది నిజం అనేది తేలాల్సింది. ఏది నిజం అనేది ఎవరు తేల్చాలి? పోలీసులే తేల్చాలి. దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలి. ఎప్పుడు ఆయన బయటకు వెళ్ళిన వీడియో ఫుటేజ్ ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయాలి. అది మరి కాసేపట్లో నగర పోలీస్ కమిషనర్ ఏమైనా రిలీజ్ చేస్తారో మనం చూడాలి. ఇక ఫైనల్ అండ్ ఫోర్త్ అలిగేషన్ రేవంత్ రెడ్డి ఏమన్నారు, అల్లు అర్జున్ ఏం రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా, నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాం అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. ఈ ఫోర్త్ పాయింట్ అనేది ఖచ్చితంగా అల్టిమేట్గా చెప్పాలి దీన్ని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన వెర్షన్, అల్లు అర్జున్ చెప్పిన వెర్షన్ టోటల్లీ డిఫరెంట్. అంటే ముఖ్యమంత్రి గారికి నగర పోలీస్ కమిషనర్ చెప్పారనే ఆయన కోట్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ రేవంత్ రెడ్డి గారికి తప్పు చెప్పారా, లేకుంటే అల్లు అర్జున్ దగ్గరికి పోలీసులు వెళ్ళినా వెళ్ళలేదని అల్లు అర్జున్ అబద్ధం ఆడుతున్నారా? ఇది ఖచ్చితంగా తేలాల్సిన పాయింట్. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్తున్నారు, నగర పోలీస్ కమిషనర్ చెప్పిన ప్రకారం ముందుగా ఏసీపీ వెళ్ళారు, బయట ఒకళ్ళు చనిపోయిన తర్వాత ఆ రేవతి చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లోనే ఉన్నారు, అప్పుడు ఏసీపీ వెళ్ళారు, ఇక్కడ ఒక మహిళ చనిపోయింది, ఇంకో అబ్బాయి చావు బ్రతుకుల్లో ఉన్నాడు, మీరు వెళ్ళిపోవాలని చెప్తే నేను మూవీ అయ్యేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళను అని అల్లు అర్జున్ ఏసీపీకి చెప్పాడు. చెప్తే అప్పుడు డీసీపీ రంగంలోకి దిగాడు. డీసీపీ రంగంలోకి దిగి మీరు వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని, అక్కడ ఒక మహిళ చనిపోయింది, మీరు అయినా ఇక్కడ ఎలా కూర్చుంటారు, ఎలా మూవీ చూస్తారంటూ ఆయన చెప్పాడు. అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను అవసరమైతే అని కూడా డీసీపీ అల్లు అర్జున్ హెచ్చరించాడు, అరెస్ట్ చేసి తీసుకెళ్తామంటే. అప్పుడు అల్లు అర్జున్ బయటకు వెళ్ళాడు, వెళ్తూ కూడా ప్రజలకు అక్కడ ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అనే వెర్షన్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన మాట. దానికి అల్లు అర్జున్ చెప్తుంది, నా దగ్గరికి అసలు ఏ పోలీసు కూడా రాలేదు, అక్కడ మహిళ చనిపోయిన విషయం కానీ ఆ అబ్బాయికి గాయాలైన విషయం కానీ తనకు చెప్పలేదు, కేవలం సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు తన దగ్గరికి వచ్చారు, బయట ఎక్కువగా క్రౌడ్ ఉంది, ఆ క్రౌడ్ నుంచి మనం ఇప్పుడు ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది ఇక్కడ మీరుంటే, కాబట్టి వెళ్తే బెటర్ అని సూచించారు, దాంతో తాను వెళ్ళిపోయాను. ఇది అల్లు అర్జున్ వెర్షన్. అసలు టోటల్ రేవంత్ రెడ్డి చెప్పిన దానికి అల్లు అర్జున్ చెప్పిన దానికి కొద్దిగా కూడా సంబంధం లేదు. ఇప్పుడు ఇందులో కూడా వాస్తవం ఏది అనేది ఖచ్చితంగా పోలీసులే తేల్చాలి, నగర పోలీస్ కమిషనర్ తేల్చాలి. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నగర పోలీస్ కమిషనర్ని కోట్ చేసి చెప్పిన మాట అది. అంటే పోలీస్ కమిషనర్ రేవంత్ రెడ్డి గారికి చెప్పిందే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. అంటే నగర పోలీస్ కమిషనర్ తప్పు చెప్పారా, లేకుంటే నగర పోలీస్ కమిషనర్కి వచ్చిన సమాచారం తప్ప, లేదంటే అల్లు అర్జున్ చెప్తున్నది అబద్ధమా? ఇది తేలాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. ఇది అంటే అల్లు అర్జున్ మామూలు వ్యక్తి కాదు, అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు వచ్చిన వ్యక్తి, పుష్ప 2తో జాతీయ స్థాయిలో ఇమేజ్ వచ్చిన వ్యక్తి, జాతీయ స్థాయిలో పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ ఆయనకు జాతీయ స్థాయిలో పెద్ద ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ఒక 5-6 రాష్ట్రాల్లో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకే ముఖ్యమంత్రి, ఆయన అనుకున్నదే ఇక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి చాలా కీలకమైన వ్యక్తి, ఆయన అనుకున్నది జరుగుతుంది, ఆయన చేసింది చేస్తారు, ఆయన పవర్ఫుల్, ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి అనేది చాలా పవర్ఫుల్ పదవి, కాబట్టి ఆయన అబద్ధం ఆడతారని మనం అనుకోవడానికి లేదు. అలానే అల్లు అర్జున్ అబద్ధం చెప్పారనుకోవడానికి కూడా ఆధారం లేదు. ఏంటి ఇప్పుడు ఎవరు తేల్చాలి? ఖచ్చితంగా నగర పోలీస్ కమిషనర్ ఈ విషయంలో ఏది నిజమో తేల్చాలి. ఏదేమైనా తాను అసెంబ్లీలో మాట్లాడిన మాటలన్నీ ఖండించుకుంటూ అల్లు అర్జున్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ మాత్రం అటు కాంగ్రెస్ వర్గాల్లో రేవంత్ రెడ్డి అభిమానుల్లో ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డిలో కూడా
కొంత అసహనానికైతే కారణమవుతుంది. చాలా సీరియస్గా దీనిపై రియాక్ట్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. దీనిలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఇప్పటికే పోలీసు అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ ఎందుకు అలా మాట్లాడారో, అసలు జరిగింది ఏంటి ఖచ్చితంగా తేల్చాలి, ప్రజలకు చెప్పండి అని కూడా పోలీసులకు ఆదేశాలు ఇప్పటికే రేవంత్ రెడ్డి నుంచి వెళ్ళాయి. తాను మాట్లాడిన మాటలను అల్లు అర్జున్ ఖండించడం, తాను చెప్పింది మిస్ఇంటర్ప్రిటేషన్, సమాచారం లేకపోవడం, మిస్ఇన్ఫర్మేషన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. దీనిపై పోలీసులు ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, నిన్న మాట్లాడిన విధానం, ఆ తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి మళ్ళీ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు, రేట్లు పెంచే అవకాశం లేదంటూ మొత్తం అంటే పుష్ప దెబ్బ అనేది టోటల్గా తెలుగు సినీ ఇండస్ట్రీపై పడ్డట్లే మనం చెప్పాలి. ఎందుకంటే రేట్లు పెంచకపోయినా, బెనిఫిట్ షోలు లేకపోయినా పెద్ద సినిమాలకు ఇది చాలా పెద్ద దెబ్బ. చిన్న సినిమా నిర్మాతలు బతికి బయటపడ్డట్టే కానీ పెద్ద సినిమాలకు, హై బడ్జెట్ సినిమాలకు మాత్రం అది కొంత ఇబ్బందికర పరిస్థితే. కేవలం అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మధ్య మొదలైన ఈ వివాదం, ఈ ఇష్యూ, సంధ్యా థియేటర్లో ఒక మహిళ చనిపోయిన ఇష్యూ అనేది తెలుగు సినీ ఇండస్ట్రీకే పెద్ద దెబ్బగా మారే అవకాశం కనిపిస్తుంది. దీన్ని ప్రభుత్వం అంత ఈజీగా వదిలిపెట్టే అవకాశం కూడా కనిపించట్లేదు. ఈరోజు ఉదయం కూడా 10 టీవీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. 25 లక్షలు పక్కా పెట్టండి. మనీ కాదు, మనిషి ప్రాణం పోయినాక మళ్ళీ వాపసు ఎవరైనా తీసుకొస్తాడా? ఈ ప్రపంచం దేవుడు కాదు ఎవ్వరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ప్రాణం రాదు. దానికి సంబంధించి సినిమా థియేటర్ వాళ్ళు 2వ తారీఖు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రొడ్యూసరు మేము పర్మిషన్ ఇవ్వమని చిక్కడపల్లి ఏసీపీ 3వ తారీఖు రిప్లై ఇచ్చిండు. అయినా 4th రోజు బలవంతంగా ఓపెన్ టాప్ జీప్లో రావడం తప్పు. వచ్చిన తర్వాత ఆయన చూస్తానికి మొత్తం గేట్లు ఇరగొట్టుకుని లోపలికి పోయాను. ఏది ఏమైనా ఇక ముందు బెనిఫిట్ షేర్లు ఉండవు, ఎక్స్ట్రా రేట్లు ఇచ్చే అవసరం లేదు. మీరు హై బడ్జెట్ పెట్టుకోండి, లో బడ్జెట్ పెట్టుకోండి. ఏమైనా చారిత్రాత్మకంగా భారతదేశ స్వతంత్రానికి సంబంధించో, తెలంగాణ సాయుధ పోరాటమో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఇంకా ఏమైనా చరిత్ర ఉన్న సినిమాలు ఉంటే ఒకటి 50-100 రూపాయలు రేటు పెంచుతుంది. అది కూడా అవసరం లేదు, ఖర్చు లేని సినిమాలకు ఇవ్వం. హై బడ్జెట్ ఎవరిది ఇవ్వమంటున్నారు, మీరు ఎందుకు రేట్లు అడుగుతాం? అందుకనే బెనిఫిట్ షోలు ఇవన్నీ కూడా బంద్ చేసినాం. యాజ్ ఎ సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా చాలా బాధపడుతున్నా. దయచేసి హీరోలకు చెప్తున్నా, మీరు మంచి యాక్టర్లు ఉండొచ్చు, కానీ ఇలాంటి సంఘటనలు మన పునరావృతం కాకుండా మీరు కూర్చొని ఆలోచించుకొని మీరు చేసుకోండి, డబ్బులు సంపాదించుకొని మాకు అభ్యంతరం లేదు. మాకు చాలా సంతోషం. మా తెలంగాణలో, మా హైదరాబాద్లో ఉండి ఇంత మంచి యాక్టర్లు ఉన్నాం. కానీ ఈ సంఘటన జరిగినప్పుడు యాక్టర్ అయినా, అది కోమటిరెడ్డి గారి మినిస్టర్ అయినా, ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఇవన్నీ ఆలోచిస్తాను. త్వరలోనే మొత్తం సినిమా ప్రముఖులతో మీటింగ్ పెట్టి ఇలాంటి మళ్ళా రిపీట్ గానే కావద్దు మా ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వంలో కూడా దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. రైట్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన ఇప్పుడు సినిమాటోగ్రఫీ అంటే సినిమాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన కంట్రోల్లోనే ఉంటాయి తెలంగాణలో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్న మాటల ప్రకారం ఇక బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్లు కూడా ఎంత బడ్జెట్ చిత్రాలైనా వాటికి పెంచే ప్రసక్తే లేదు అని ప్రభుత్వం తేల్చేసింది. అది ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి దెబ్బ. సినీ ఇండస్ట్రీకి కాదు, అన్నిటికంటే ముఖ్యంగా దిల్ రాజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయన అపాయింట్ చేసింది. దిల్ రాజుని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే నియమించింది. ఆయనకు పెద్ద దెబ్బ ఇది. ఆయన కాంగ్రెస్లో పార్ట్, ఇప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పార్ట్గా మారారు. ఇప్పుడు ఆయనకు దెబ్బ తలగబోతుంది. ఆయనకు ఎలా దెబ్బ అంటే, నెక్స్ట్ రాబోయే భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్, రామ్ చరణ్ హీరోగా జాతీయ స్థాయిలో పెద్ద దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం గేమ్ చేంజర్. అది కూడా పాన్ ఇండియా మూవీ. తెలుగులో దానికి నిజంగానే గేమ్ చేంజర్కి బెనిఫిట్ షోలు లేకపోతే, గేమ్ చేంజర్కి రేట్లు పెంచుకునే అవకాశం లేకపోతే ఖచ్చితంగా పెద్ద దెబ్బ తగిలేది ఆ మూవీ నిర్మాతకే. గేమ్ చేంజర్ నిర్మాత ఎవరో కాదు, దిల్ రాజు. ఆయన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, గేమ్ చేంజర్ నిర్మాత కూడా. బెనిఫిట్ షోలు లేకపోయినా, రేటు పెంచే అవకాశం లేకపోయినా మొదటి దెబ్బ అంటే పుష్పపై ఎఫెక్ట్ పడలేదు. ఎందుకు పడలేదంటే పుష్పకు రేట్లు పెంచుకునే ఫెసిలిటీ గవర్నమెంట్ ఇచ్చింది, బెనిఫిట్ షోకు కూడా అవకాశం ఇచ్చింది. అవి అన్నీ అయిపోయిన తర్వాత ఆ సంఘటన జరిగింది. సంధ్యా థియేటర్లో సంఘటన ఎఫెక్ట్ పుష్ప 2పై పడలేదు. కానీ ఇప్పుడు పడబోయేది మాత్రం గేమ్ చేంజర్ సినిమాపై పడబోతుంది. దానికి నిర్మాత దిల్ రాజు, ఆయనపై ఎఫెక్ట్ ఉండబోతుంది. మరి నిజంగానే బెనిఫిట్ షోల విషయంలో, రేట్లు పెంచే విషయంలో ప్రభుత్వం తన మాట కట్టుబడి ఉంటుందా, దానిలో ఏమైనా ఎగ్జామ్షన్ ఇవ్వబోతుందా అనేది మనం చూడాలి. ఎందుకు చూడాలంటే దిల్ రాజు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి, ఆయన ప్రొడ్యూసర్గా రాబోయే అతిపెద్ద సినిమా, భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ కాబట్టి దాని పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం ఇచ్చిన
నిన్న అసెంబ్లీలో ప్రకటనకు ఇప్పుడు కోమటిరెడ్డి చెప్పిన దానికి కట్టుబడి ఉంటుందా, ఏమైనా మార్పులు జరుగుతాయా? ఇంకా 15 రోజులు ఉంది కాబట్టి సమయం, 10వ తేదీ జనవరి 10 దాని రిలీజ్ ఉంది కాబట్టి ఆ లోపు ఇంకేమైనా అవకాశం ఉంటుందా? దిల్ రాజు గురించి మనకు తెలుసు, ఆయన చాలా బడా ప్రొడ్యూసర్, ఆయన చేతిలోనే థియేటర్లు అన్నీ చాలా వరకు ఉంటాయని, ఆయనపై కూడా గతంలో చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరి ఆయన ఏం చేయబోతున్నారు? ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తన మూవీకి బెనిఫిట్ షోలు కానీ లేదంటే రేట్లు పెంచుకునే అవకాశం కానీ తెచ్చుకుంటారా? లేదంటే మాత్రం తెలుగు మార్కెట్లో దిల్ రాజుకి మొదటి దెబ్బ, అంటే రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల మొదటి దెబ్బ పడబోయేది రేవంత్ సర్కార్లోనే ఉన్న ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఆయన నిర్మాతగా రానున్న గేమ్ చేంజర్ మూవీకే. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధులు కొండల్ అందుబాటులో ఉన్నారు, అదేవిధంగా సునీల్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు కొండల్తో మాట్లాడదాం. కొండల్, మీరు ఇంతకుముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా ఇంటర్వ్యూ చేశారు, ఆయన చాలా అంశాలు చెప్పారు. నిన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి చెప్పారు బెనిఫిట్ షోలు ఉండవు, రేట్లు పెంచే ప్రసక్తే లేదని చెప్పారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రతి పాయింట్, అంటే అల్లు అర్జున్పై మాట్లాడిన ప్రతి అంశానికి సంబంధించి అల్లు అర్జున్ కూడా నిన్న వివరణించారు. అంటే రేవంత్ రెడ్డి చెప్పిన వెర్షన్ ఒక రకంగా ఉంటే అల్లు అర్జున్ చెప్పిన వెర్షన్ ఇంకో రకంగా ఉంది. టోటల్ కాంట్రడిక్షన్ ఉంది, ఏ కొంచెం కూడా రెండింటికి లింక్ కావట్లేదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది, పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఏంటి, అందులో ఎందుకు నేను చెప్పిన దాంట్లో ఎక్కడ సమాచార లోపం జరిగింది, నాది సమాచార లోపమా, లేదంటే అల్లు అర్జున్ మాట్లాడింది తప్ప తేల్చమని పోలీసు అధికారులను కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా ఇది ఒక దుమారంగా అయితే మారిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఇదొక రప్చర్కు తెరలేపిందని చెప్పుకోవచ్చు. నిన్న అంటే సీఎం హోదాలో అసెంబ్లీలో సీఎం మాట్లాడిన వాటన్నింటికి కూడా అల్లు అరవింద్ అంటే నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించకపోయినప్పటికీ కూడా సీఎం ప్రస్తావించిన అన్ని అంశాలకు పరోక్షంగా అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ క్లారిటీ అన్నది టోటల్గా డిఫరెంట్గా ఉంది. అంటే సీఎం చెప్పిన కామెంట్స్కు అల్లు అర్జున్ ఇచ్చిన జవాబులకు రెండింటికి ఎక్కడ పొంతన లేని పరిస్థితి ఉండడం ఇప్పుడు మరో వివాదానికి తెరతీసిందని చెప్పుకోవచ్చు. అసలు దీంట్లో ఎవరు తప్పు ఎవరు రైట్ అన్న దాంట్లో ఇష్యూ ఉంది. ఈ అంశం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులతో మాట్లాడారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు, పోలీసు అధికారులతో పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాతనే నేను ఈ అంశం మాట్లాడుతున్నానని ఆయన సభా వేదికగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే అంశాన్నిపై కాంట్రాడిక్ట్గా అల్లు అర్జున్ కామెంట్ చేయడం అన్నది ప్రభుత్వం కూడా కొంత సీరియస్గా తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కూడా దీనికే అర్థం పడుతున్నాయి. అసలు సీఎం హోదాలో పూర్తి సమాచారంతోనే మాట్లాడిన మాటల్ని ఎలా కాంట్రాడిక్ట్ చేస్తారు, ఇంత జరిగినప్పుడు కూడా అల్లు అర్జున్ ఎందుకు రియలైజ్ కాలేకపోతున్నారన్నది ప్రధానంగా కోమటిరెడ్డి చేసిన కామెంట్స్. ఇప్పటికైనా తగ్గాల్సిందే అన్న ఒక వాయిస్ని అయితే ప్రభుత్వం నుంచి అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని పట్ల ఎలా ఉండబోతుంది అనేది మరికొద్దిసేపట్లో పోలీస్ దీనిపై సిపి ప్రెస్ కాన్ఫరెన్స్లో మరిన్ని డీటెయిల్స్ చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ డిసెంబర్ 2 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఈ రోజు వరకు కేసు పెట్టి అరెస్ట్ అయ్యి అల్లు అర్జున్ అరెస్ట్ వరకు. కొండల్, ఇక్కడ అల్లు అర్జున్ వ్యవహారం లేకుంటే పుష్ప ప్రీ రిలీజ్ బెనిఫిట్ షో ఈవెంట్, అక్కడ ఒక మహిళ చనిపోవడం, ఇదంతా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్పై తుపాకీ పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీని, మొత్తం తెలుగు ఇండస్ట్రీని దెబ్బ కొట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బెనిఫిట్ షోలు రద్దు అయితే, టికెట్ల రేట్లు పెంచకుంటే రానున్న భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్, ఆ గేమ్ చేంజర్కి ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కూడా భాగమే. ఆయనకే ఎఫెక్ట్ పడబోతుంది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ పడుతుందా? ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా మళ్ళీ, అంటే దిల్ రాజు గురించి మనకు తెలుసు, ఆయన దిల్ రాజు బడా నిర్మాత, ఎవరినైనా ఒప్పిస్తారు మెప్పిస్తారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఆయన, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సన్నిహితుడుగా ఉన్నారు. ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్లు ఖచ్చితంగా ఇది ఫస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్గా దిల్ రాజు ఉంటున్నాడో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రానున్న పెద్ద సినిమా, అతిపెద్ద సినిమా గేమ్ చేంజర్ ఆయన సినిమా కావడం, ఖచ్చితంగా ఈ పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించినప్పుడే ఆర్థికంగా నిర్మాతలు నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది, ఇండస్ట్రీ కూడా కొంత బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వెసులుబాటునే ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రయారిటీస్ ఎగ్జిబిషన్స్ ఇస్తుంటాయి. అయితే ఇప్పుడు జరిగిన ఈ సంఘటనతో ఇప్పుడు ప్రధానంగా ఎఫెక్టెడ్గా దిల్ రాజు ఉండబోతున్నారు. దిల్ రాజు ఒక కీలకమైన బాధ్యతలో ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పరిస్థితి దిల్ రాజు భుజాలపైనే ఉంది. సొంత సినిమా నుంచి బయటపడడం పక్కన పెడితే పూర్తిగా ఇండస్ట్రీకి
తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన గ్యాప్ను సరిచేసే బాధ్యత కూడా ఇప్పుడు దిల్ రాజు తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఏ మేరకు ప్రభుత్వంతో ఒక సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తారన్నది మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్న అంశంగానే చూడాలి. కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ కొండాల్. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు దిల్ రాజు మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. ఎందుకంటే దిల్ రాజు గేమ్ చేంజర్ నిర్మాత జనవరి 10న రిలీజ్ కాబోతుంది. దాని ప్రొడ్యూసర్గా దిల్ రాజు ఉన్నారు. అలా తన సినిమాను రక్షించుకోవాలి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తెలుగు సినీ ఇండస్ట్రీని మళ్ళీ ప్రభుత్వానికి సన్నిహితంగా చేయాలి. ప్రభుత్వానికి తెలుగు సినీ ఇండస్ట్రీకి మధ్య ఒక వారధిగా ఇప్పుడు దిల్ రాజే వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏం జరగబోతుంది తెలుగు సినీ ఇండస్ట్రీ మధ్య, ప్రభుత్వం మధ్య, ఈ గ్యాప్ ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా, ఏం జరగబోతుందనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ని ఎంత హర్ట్ చేశాయో, అల్లు అర్జున్ చేసిన రియాక్షన్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి అంతే ఇబ్బందిగా మారింది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా తాను మాట్లాడిన మాటలను అల్లు అర్జున్ తప్పుపట్టడం, అవన్నీ అబద్ధాలని చెప్పడం. అల్లు అర్జున్ కూడా భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఆయన. అంటే రాజకీయంగా రేవంత్ రెడ్డికి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో సినీ పరంగా అల్లు అర్జున్ కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అంతకంటే ఎక్కువ ఫాలోయింగే ఉంటుంది. అంటే వాళ్ళంతా ఓటర్లే, ఓట్లు వేయడం వేరు, అభిమానం వేరు ఖచ్చితంగా. కానీ అల్లు అర్జున్కి ఎంత ఫాలోయింగ్, రేవంత్ రెడ్డికి అంత ఫాలోయింగ్ ఉంది. రేవంత్ రెడ్డికి ఉన్నంత అల్లు అర్జున్కి ఉంది. కాబట్టి ఒకటిపై ఒక రకంగా ఇది నేరుగా విమర్శలు చేసుకున్నట్టే మనం చూడాలి. దీనికి ఎలాంటి ముగింపు రాబోతుంది? ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రభుత్వానికి ఇప్పుడు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తిగా దిల్ రాజు ఈ బాధ్యత తీసుకొని దాన్ని సాల్వ్ చేయాల్సింది. మాతో పాటు సునీల్ ఇప్పుడు లైవ్లో మనకు అందుబాటులోకి వచ్చారు. సునీల్తో మాట్లాడదాం. సునీల్ దీనికి సంబంధించిన పూర్తి హైకోర్టు వ్యవహారాలన్నీ చూస్తూ వచ్చారు. సునీల్, హైకోర్టులో అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆ సందర్భంగా అల్లు అర్జున్ తరఫు అడ్వకేట్లు పూర్తి అనుమతి ఉంది, మాకు అనుమతితోటే మేము అక్కడికి అల్లు అర్జున్ వెళ్ళాడని చెప్పారు. అనుమతి లేదని ప్రభుత్వం చెప్తుంది. అసలు నిజానికి అనుమతి అనేది చాలా కీలకమైన అంశం. అల్లు అర్జున్కి అనుమతి తీసుకొని అక్కడికి వెళ్ళారా? ఎందుకంటే నా దగ్గర సంధ్యా థియేటర్ రాసిన లేఖ ఉంది. 2వ తేదీ రోజు రాశారు. చిక్కడపల్లి ఏసీపీకి రాసిన లేఖ ఇది. 3వ తేదీ అనుమతి నిరాకరిస్తూ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా పోలీసులు ఇచ్చిన లేఖ కూడా నా దగ్గర ఉంది. అసలు ఏంటి, అనుమతి ఉందా, అనుమతి లేదా, ఏది నిజం? ఎస్ కళ్యాణ్, ప్రస్తుతం అల్లు అర్జున్ పై కేసు ఎప్పుడైతే నమోదైందో వెంటనే అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్పై 109 కల్పబుల్ హోమోసైడ్, అంటే పరోక్షంగా ఒక వ్యక్తి చావుకు కారణమైనటువంటి దాంట్లో ఈ సెక్షన్స్ని అప్లికేబుల్ చేస్తారు. కాబట్టి అల్లు అర్జున్ను పరోక్షంగా ఈ చావుకు ప్రధాన కారకుడు అంటూ కూడా A11గా అల్లు అర్జున్ని ఈ కేసులో పొందుపరిచారు పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు. అదే ఈ చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసుని వెంటనే కొట్టివేయాలంటూ కూడా అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆ క్వాష్ పిటిషన్ విచారణకు రాకముందే ఈ నెల 13వ తేదీన అల్లు అర్జున్ నివాసానికి చిక్కడపల్లి పోలీసులు వెళ్ళడం, వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం, వెంటనే గాంధీ హాస్పిటల్లో అతనికి వైద్య పరీక్షలు కంప్లీట్ చేయడం, ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం. అయితే ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడైతే అరెస్ట్ చేశారని తెలిసిన వెంటనే ఇక తాను గతంలో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ బెంచ్ మీదకి రాకముందే మళ్ళీ వెంటనే క్వాష్ పిటిషన్లో ఐఏ పిటిషన్ అని ఒకటి మెన్షన్ చేశారు. ఐఏ పిటిషన్ మధ్య లంచ్ మోషన్ ఇవ్వాలంటూ కూడా జస్టిస్ జువాడి శ్రీదేవి బెంచ్ని అభ్యర్థించారు. అయితే యాక్చువల్గా ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క లంచ్ మోషన్లు తీసుకోదు, కానీ ఎమర్జెన్సీ పిటిషన్ కింద వాళ్ళు అభ్యర్థన చేసిన నేపథ్యంలో జస్టిస్ జువాడ మెయిన్ పాయింట్ అసలు అనుమతి ఉందా, అనుమతి లేదా, అక్కడ అడ్వకేట్లు వాదించిన దాంట్లో ఏది వాస్తవం, హైకోర్టు ఏది నమ్మింది, అక్కడ ఏం చెప్పారు, అసలు అనుమతి విషయాన్ని చెప్పండి మీరు. ఎస్, అనుమతి గురించి అటు సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి అనేక అంశాలు కూడా కోర్టు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా పోలీసుల వర్షన్, ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు మాత్రం ఒకటే చెప్పారు. 3వ తేదీన సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇట్లా చెప్పినప్పుడు కూడా తన హీరో వస్తున్నారు, హీరోయిన్స్ వస్తున్నారు, విఐపీఎస్ వస్తున్నారు అని సమాచారం ఇచ్చినప్పుడు కూడా రావడానికి వీలేదు, ఎక్కువ క్రౌడ్స్ ఉంటారు, అక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ హెవీ క్రౌడ్ ఉంటుంది కాబట్టి రావడానికి వీలేదంటూ కూడా వీళ్ళు ఇటు కోర్టుకు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం అటు నిరంజన్ రెడ్డి మాత్రము ఖచ్చితంగా మేము అనుమతి కోరాము, ఇదంతా కావాలనే పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు, కానీ అనుమతి తీసుకున్నప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా అతన్ని కల్పబుల్ హోమోసైడ్ అంటే 105 సెక్షన్ కింద అరెస్ట్ చేశారు, ఇదంతా కూడా సెక్షన్స్ వర్తించాలనేది నిరంజన్ చెప్పినటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ సునీల్. మొత్తానికి అటు అల్లు అర్జున్ తరఫు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి పోలీసులు అనుమతి ఉందని చెప్తున్నారు, అల్లు అర్జున్ కూడా అనుమతి ఉందని చెప్తున్నారు, సంధ్యా థియేటర్ అనుమతి ఉందంటుంది, ప్రభుత్వం మాత్రం అనుమతి లేదంటుంది. ఆ లేఖ కూడా మన దగ్గర ఉంది, అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన లేఖ. మరి ఈ లేఖ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా అనుమతి కోసం వీళ్ళు కోరారా, సినిమా టీం ఏమైనా కోరిందా, యూనిట్ ఏమైనా కోరారా, సంధ్యా థియేటర్ యజమాని ఏమైనా కోరిందా, దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సింది. దానికి సంబంధించి నగర పోలీస్ కమిషనర్ ఈరోజే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆయన ఏం చెప్తారు, ఇందులో ఏది నిజమని ఆయన తేల్చబోతున్నారని మనం వేచి చూడాలి. ఇది స్పెషల్ అనాలిసిస్.